Okay, we have Alok Jain Garu, NTR Garu for question and answers from media, press. Now they are open for you. Hi sir, I am Venkat, HMTV film reporter. Sir, first డే మీరు ఆ లొకేషన్కి వెళ్ళినప్పుడు ఆ ఫస్ట్ సీన్ ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఏంటి అసలుకి? ఎస్ అంటే నేను ఇంకా లొకేషన్కి వెళ్ళడం జరగలేదండి. సో 16th of July is the telecast of the launch of Big Boss. So నేను I think I'm going to be there 13th, 14th and 15th to do that. But I happen to అంటే ఫోటోలు చూడడం జరిగింది అండ్ అలోక్ నాతో చాలా విషయాలు షేర్ చేయడం జరిగింది. లుకింగ్ ఫార్వర్డ్ టు బీ ఇన్ దట్ హౌస్ and experience what the contestants will experience. మీరు ఈ షో ఒప్పుకునే ముందు హిందీ షో ఏమైనా చూసారా? నేను చూడలేదండి. కాకపోతే నాకు 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 మాకు కజిన్ సిస్టర్ ఒక అమ్మాయి ఉంది. సో నేను రోజు మామూలుగా షూటింగ్ అని బయటికి వెళ్ళిపోతుంటే తను రిపీట్ టెలికాస్ట్ ఏదో చూస్తున్నట్టుంది, భయంకరమైన వాల్యూమ్ పెట్టుకొని అక్కడ సల్మాన్ ఖాన్ గారు ఎవరి మీద కొంచెం సీరియస్ అయ్యారు. ఆయన పరిగెత్తుకుంటూ వచ్చేసి నీకు తెలుసా బిగ్ బాస్ తిట్టేసాడు అంది. బిగ్ బాస్ తిట్టడం ఏంటన్నాను. అసలు నాకు బిగ్ బాస్ గురించి అప్పుడే అర్థమైంది. బిగ్ బాస్ తిట్టడం ఏంటంటే కాదు నీకు తెలీదు, ఓహో సల్మాన్ ఖాన్ తిట్టాడా అని. కాదు బిగ్ బాస్ వేరు, సల్మాన్ ఖాన్ వేరు. సల్మాన్ తిట్టేశాడు, అసలు మామూలుగా అయితే బిగ్ బాస్ తిట్టాలి, సల్మాన్ తిట్టాడు అని చెప్పి చాలా అంటే అదేంటో ప్రపంచంలో ఒక వింత చిరిగిపోయినట్టు. సో అంత ఎంగ్రోజ్ అయిపోయి ఉంది తను. ఆ రోజు ఫస్ట్ టైం నేను అసలు బిగ్ బాస్ గురించి వినడం జరిగిందండి. అక్కడక్కడ ఒక 2-3 ఎపిసోడ్స్ చూడడమే తప్ప కంటిన్యూస్గా ఎప్పుడు చూడలేదు ఒక ఫ్లోలో. బట్ కాకపోతే తెలిసింది ఏంటంటే చాలామందికి ఇండియా వైడ్గా గ్లోబల్గా బిగ్ బాస్ గురించి ఒక ఒపీనియన్ ఉంది, which is I personally feel which is amazing for a reality show. అండ్ అక్కడే ఫస్ట్ టైం తెలిసింది. సో ఇంకా అక్కడి నుంచి రావడమే తప్ప ఐ వాంట్ క్రియేట్ మై ఓన్ దాన్ని ఏమంటారు a position about me as a host rather than being rather than following. నాకు మామూలుగా ఫాలో చేయడం కంటే ఏది చూడకుండా అన్ని చూసామనుకోండి ఎక్కడో తెలియకుండా అది మనకి సబ్కాన్షియస్లో ప్లే చేస్తూ ఉంటుంది. అది లేకుండా ఫ్రెష్గా ఏమీ చూడకుండా వెళ్తే మనకేం చేయాలనిపిస్తుందో అది చేయాలనిపిస్తుంది. సో అదనమాట. అంటే జనరల్గా మన కల్చర్కి ఈ షో ఎంతవరకు యాప్ట్ అనుకుంటున్నాను? గుడ్ క్వశ్చన్ అండి. పెరుగుతున్న కాలాన్ని బట్టి మనం కూడా చాలా మారుతున్న కాలాన్ని బట్టి మనం కూడా చాలా మారుతూ వచ్చామండి. బిగ్ బాస్ తెలుగు విల్ డెఫినెట్లీ బీ మేడ్ విత్ ద సెన్సిబిలిటీస్ ఆఫ్ తెలుగు ఆడియన్సెస్ ఫర్ షూర్. మామూలుగా మన తెలుగు వాళ్ళకి ఎలా ఇమిడితే బాగుంటుందో అండ్ బిగ్ బాస్ విల్ డెఫినెట్లీ మేడ్ విత్ అ లాట్ ఆఫ్ తెలుగు సెన్సిబిలిటీస్. అండ్ మీరు ఈ మధ్య చూసారో లేదో అండి, మన సోషల్ మీడియా అనేది పెరిగే కొద్దీ సోషల్ ప్లాట్ఫామ్స్ మీద తెలుసో తెలియకో మనందరం ఎక్కడో పబ్లిక్ లేయర్లోకి వచ్చాం. ఒకప్పుడైతే ఒక మనిషి గురించి తెలియడానికి చాలా కాలం పట్టేది, కానీ ఈరోజు ఒక మనిషి గురించి తెలియడానికి ఎంతో కాలం పట్టట్లేదు. తెలుసో తెలియకో మనందరం కూడా ఒక సోషల్ మీడియా లేయర్లోకి వచ్చాం. సో ఐ పర్సనలీ ఫీల్ దాట్ ప్రతి మనిషి గురించి తెలుసుకోవాలని ప్రతి మనిషికి ఒక ఆశ ఉంటుంది. సో that mere thought itself will definitely make Big Boss a very big success in Telugu అనేది నా నమ్మకం అండి. అంటే కాన్సెప్ట్తో పాటు మీరు అందుకునే పారితోషికం కూడా చాలా హైగా ఉంటుంది అనేది బాగా రూమర్ ఉంది. అంటే మామూలుగా ఇప్పుడు దాన్ని ఎలా అన్నారంటే నా పెళ్ళాం బిడ్డలు చూసుకోవాల్సినంత ఉంది, కానీ మీరెంత అనుకుంటారు అంత లేదని మాత్రం చెప్పగలుగుతాను. బట్ పారితోషికాలు ఇవన్నీ గురించి నేను పెద్ద దాని గురించి అసలు దృష్టి సారించాలి. ఇప్పుడు మీరు చెప్తుంటే ఇప్పుడు నేను ఆలోచించాల్సి వస్తుంది ఇంట్లో కూర్చొని, అబ్బో అవునా ఇప్పుడు నిజంగా ఇప్పుడు ఎంత ఇచ్చారు నాకు అనే లెవెల్లో. బట్ యా దే హావ్ గివెన్ మీ ఇనఫ్ బట్ నాట్ యాజ్ మచ్ యాజ్ యూ థింక్. No, I think I would say, his passion, his energy, I think it's all invaluable, It's no money can justify anything like that.
Please have a mic to ask a question. దాదాపు 70 రోజుల పాటు మీరు ఇక్కడ షూటింగ్ అందుబాటులో లేకుండా ఉండాల్సిన అవసరం వస్తుందా? లేదండి. నేను బికాజ్ ఇఫ్ మీరు చూసినట్టయితే బిగ్ బాస్ ఇస్ అ ఫార్మాట్ వేర్ ఐ థింక్ మండే టు ఫ్రైడే ఇట్ విల్ బి రన్ ఆన్ ద కంటెస్టెంట్స్, బట్ సాటర్డే అండ్ సండే ఇస్ వెన్ ద హోస్ట్ కమ్స్ ఇన్. సో దట్ ఈస్ ద హోస్ట్ షో అనమాట. హోస్ట్ ఎపిసోడ్ జరిగేది సాటర్డే అండ్ సండే. Absolutely. సో ఐఎమ్ గోన్ టు బీ విత్ ఇన్ ద బిగ్ బాస్ హౌస్ ఎవ్రీ సాటర్డే. సో అలా అని చెప్పి 70 రోజులు నేను అక్కడ నేను కంటెస్టెంట్ని కాదండి. నన్ను ఇప్పుడు 70 రోజులు నన్ను నా ఇంట్లో లాక్ చేసేది. నేను చూడాలనుకుంటున్నానే కానీ ఉండాలనుకోవట్లేదు. అంటే మీరు షూటింగ్ అక్కడ ఏదైనా మారుస్తున్నారని చెప్పేసి ఒక టాక్ లేదండి. మాకు ఎప్పటి నుంచో మా లొకేషన్స్ ఫైనలైజ్డ్ ఇన్ పూణే, అండ్ థ్యాంక్ఫుల్లీ Starma and Alok decided to shoot Big Boss in the Lonavala. I think it's the other way around. He has been generous and humble to say that, but it's the other way around. For us, we were always in Lonavala. He was kind enough to change his venue of his movie schedule. So thank you, really thank you. తారక్ గారు, మీకు ఛాలెంజింగ్ అనిపించిన అంశాలు ఏంటి? నాకు ఒకసారి చెయ్యి మీకు ఛాలెంజింగ్ అనిపించిన అంశాలు ఏంటి బిగ్ బాస్ లో? ప్రతిదీ అండి. ఇప్పుడు మామూలుగా ఇప్పుడు ఇక్కడ కూర్చొని మీతో క్వశ్చన్ ఆన్సర్ చేస్తున్నా కూడా ఛాలెంజింగ్గానే ఉంది. సో బేసిక్లీ ఎవ్రీథింగ్ అసోసియేటెడ్ విత్ బిగ్ బాస్ ఇస్ వెరీ ఛాలెంజింగ్. అంటే ఒక షోని హోస్ట్ ఎలా చేయాలో తెలియదు. ఇప్పటిదాకా నేను ఎప్పుడు దాన్ని చేయలేదు కూడా, కనీసం చూడలేదు కూడా. సో ఎలా ఉంటుందో నేర్చుకోవడం అనేది ఇప్పుడు ఈ ప్రాసెస్లో సక్సెస్ అండ్ ఫెయిల్యూర్స్ అన్నీ పక్కన పెట్టేస్తే ఇట్ ఈస్ అ లెర్నింగ్ ప్రాసెస్ ఫర్ మీ యాజ్ అన్ యాక్టర్ మోర్ దెన్ ఎనీథింగ్. యాజ్ అ పర్సన్ ఇట్స్ అ లెర్నింగ్ లెసన్. సో ప్రతిదీ కూడా ఒక ఛాలెంజింగ్ అంశం అనేది నేను నమ్ముతున్నానండి. ఇంతకు ముందు mic వినిపించట్లేదు. Can't hear you. Can you Please please have pass mic. the mic? Yeah. స్క్రిప్టింగ్ పార్ట్ ఏమీ ఉండదు, ఎక్కువసేపు మీరు మీలాగే ఉండాల్సి వస్తుంది. అవును. సో దాని గురించి ఏమైనా ఆలోచించారా? దాన్ని ఎలా బ్యాలెన్స్ చేయాలి, ఎలా అంటే? ఏమీ అనుకోలేదండి ఇంకా. అలా వెళ్ళి అలా ఆ స్టేజ్ మీద నిల్చున్నప్పుడు ఎలా అనిపిస్తే అలా చేద్దామని అనుకుంటున్నాను. మనందరికీ లోపల ఒక తెలియని ఒక ఫీలింగ్ ఉంటుందండి. అది మనం ఎలా ఆచరణలో పెట్టాలో తెలియదు, కానీ ఫైనల్ మూమెంట్ వచ్చినప్పుడు మాత్రం ఆటోమేటిక్గా మనకు తెలియకుండా అణువు రెస్పాండ్ అయిపోయి ఆచరణలోకి వచ్చేస్తుంది. సో ఆ రోజు వరకు వెయిట్ చేద్దామని. ఇంతకు ముందు కూడా కొన్ని రియాలిటీ షోస్ మిమ్మల్ని చేయమని చెప్పి స్టార్మా అడిగింది అని, బట్ వై బిగ్ బాస్? అంటే అపార్ట్ ఫ్రమ్ రఘు ప్రెషర్ పక్కన పెట్టేస్తే నేను అందుకే చెప్పాను ఫణి గారు, వాట్ ఇట్ వాస్ వెరీ ఇంట్రీగింగ్. ఇప్పుడు తెలుసో తెలియకుండా మనందరం నేను ఇందాక చెప్పినట్టు సోషల్ మీడియా గ్లేర్లో పడిపోయాం. అందరి గురించి తెలుసుకోవాలని ఒక జిజ్ఞాస మొదలైపోయింది మనందరికీ. ఓహో, ఏం చేస్తున్నారు, ఎలా ఉంటుందో, ఏం అవ్వబోతుందో. సో దిస్ వాజ్ ద ఫస్ట్ దాన్ని ఏమంటారు, ద ఫస్ట్ పుష్ ఫర్ మీ టు యాక్సెప్ట్ బిగ్ బాస్. అండ్ రెండోది, ఒక టీవీ షో హోస్ట్ చేయడం అనేది మామూలు విషయం కాదండి. ఇట్ ఈస్ వెరీ ఛాలెంజింగ్. అండ్ ఐ లైక్ బీయింగ్ ఛాలెంజ్డ్. ఇప్పుడు మీరు మామూలుగా నేను గత కొన్ని సంవత్సరాల నుంచి ఎన్నుకునే చిత్రాలు కూడా అలాగే ఉంటున్నాయి. సో నాకు ఏదైనా సరే ఒక ఛాలెంజ్, అది సినిమాలే కాదండి, అది నా పర్సనల్ లైఫ్లో కూడా నాకు ఛాలెంజ్ ఉందంటే నాకు అది ఇష్టం. దాన్ని వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయడం, సక్సెస్ ఫెయిల్యూర్ వీటికి అతీతంగా మనకేదో ఒక లెర్నింగ్ ప్రాసెస్ ఉంటుంది కదా. ఇది ఈరోజే ఉపయోగపడవక్కర్లేదు, రేపొద్దున ఎప్పుడైనా మన చచ్చిపోయేలోపు మనకి భగవంతుడు ఎన్నో అవకాశాలు ఇస్తూ ఉంటాడండి చాలా ప్లాట్ఫామ్స్లో. ఏదో ఒక లెర్నింగ్ ప్రాసెస్ ఉంటుంది కదా, ఏదో ఒకటి తెలుసుకుంటాం కదా, మంచో చెడు. సో ఇది ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది నాకు. సో దాట్స్ ద మెయిన్ రీజన్ వై ఐ వాంటెడ్ టు యాక్సెప్ట్ బీయింగ్ అ హోస్ట్ ఫర్ బిగ్ బాస్. హలో సార్, దేవి నాగవల్లి ఫ్రమ్ TV9. ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలియదని మాత్రం చెప్పకండి. నెక్స్ట్ వీకెండే లాంచ్ అవుతుంది, ఎయిర్ అవుతుంది కాబట్టి ఆ 12 మంది కంటెస్టెంట్స్ ఎవరు? ఆయన అడగండి అమ్మా. నిజంగా నేను 2 వారాల నుంచి ఐ బీన్ ఆస్కింగ్ అలోక్. చాలా మంది ఏంటంటే బిగ్ బాస్ అంటే నేను అనుకుంటున్నారు. మర్చిపోయాను ఫణి గారు, కమింగ్ బ్యాక్ టు ద ఛాలెంజ్ పార్ట్. నాకు చిన్నప్పటి నుంచి చార్లీస్ ఏంజల్స్ అంటే సినిమా అంటే చాలా ఇష్టం. అంటే ఏంజల్స్ కాదు, చార్లీ అంటే. సో నాకు ఆ చార్లీస్ ఏంజల్స్ అంటారు, ఏంజల్స్ కనిపిస్తారు, ఆ చార్లీ కనిపించాడు. చార్లీ పేరు మాత్రం రన్ అవుతూ ఉంటుంది. సో నాకు బాగా ఇంట్రెస్ట్ అనమాట. నాకు ఏంజల్స్ చూస్తాను, నాకు చార్లీ ఎలా ఉంటాడు చెప్పండి. అతను ముసలుగా ఉంటాడా, కుర్రగా ఉంటాడా, చిన్నపిల్లాడా, బాగా వృద్ధుడా, లేకపోతే ఆల్మోస్ట్ ఇంకా ప్యారలైజ్ అయిపోయి పడుకుని ఉంటాడా? అసలు నాకు చాలా ఇంట్రీగింగ్గా ఉండేది అసలు చార్లీ ఎలా ఉంటాడని. ఒకనొక దశలో ఆల్మోస్ట్ ఇంకా దొరికిపోయాడు చార్లీ అంటే అక్కడ ఉండడు.
కనీసం ఫోటోలు కూడా సరిగ్గా చూపించరు మనకి. సో బిగ్ బాస్ is I'm not the big boss. I have a boss called the big boss. So I'm just the bridge between the contestants and the big boss. సో కంటెస్టెంట్స్ మీకు కూడా తెలియదు. నాకు చెప్తే బాగుంది. మీ హయాంలో అంటే మీరుండగానే చెప్తారేమో అని అనుకుంటున్నాను. అలోక్ జైన్ So I think the format itself is about the surprises. You know, every day it's a reality show. Every day the surprises. So surprise begins on 16th of July when you see who the contestants are. So I think మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం కొంతమంది మీకు బాగా తెలిసిన వాళ్ళు కూడా కంటెస్టెంట్స్ కింద ఉన్నారని అనుకుంటున్నాం. సో అలాంటి వాళ్ళ మీద ఏమైనా సాఫ్ట్ కార్నర్లు గట్రా ఉండే అవకాశం ఉందా? సినిమా అయితే కనీసం డైరెక్టర్ను బతిమిలాడు, బామాలు కొను, ప్రొడ్యూసర్ గారిని అడిగి, ఏమండి నాకు బాగా ఇష్టమైన వ్యక్తి అండి, కొంచెం పెట్టండి సినిమాలో, ఒక మంచి వేషం ఇవ్వండి అని అడగొచ్చు. ఇక్కడ నేను అడిగే స్టేజ్లో లేనండి, అసలు చెప్పే స్టేజ్లో కూడా లేరు వాళ్ళు నాకు. ఇంకా అసలు ఇంకా అబ్సల్యూట్లీ గత 2 వారాల నుంచి ప్రోమో చేసినప్పుడల్లా అడుగుతున్నాను, సార్ కంటెస్టెంట్స్ ఎవరండి, వాళ్ళు ఎవరండి అంటే యా యుల్ కమ్ టు నో సార్ త్వరగా అంటున్నారే తప్ప, నాకు తెలిసి ఫైనల్గా ఆ రోజు రానే వచ్చింది, ఆ రోజు అనగానే ఆ రోజు తెలుసుద్దేమో నాకు. ఆర్ ప్రాబబ్లీ స్టేజ్ మీద ఉన్నప్పుడు నాకు సర్ప్రైజ్ అవ్వచ్చేమో వీళ్ళందరూ వచ్చారేంటి అని. సో ఐ హ్యావ్ అబ్సల్యూట్లీ నో ఇన్ఫర్మేషన్ అబౌట్ ది కంటెస్టెంట్స్. కనీసం రేపు పొద్దున ముందే క్లియర్ చేసేస్తున్నాను, ఎవిక్షన్లు కూడా నాకు చెప్పరంట వీళ్ళు, ఎవరు వెళ్ళిపోతున్నారు ఇంట్లోంచి కూడా చెప్పరంట. సో ఎన్టీఆర్ గారు ఇక్కడండి, అంటే మీరు చేస్తున్న తర్వాతే బాగా ఈ షోకి బాగా బజ్ వచ్చింది అని చెప్పేసి కూడా బయట టాక్. సో అంటే దాని గురించి ఇట్ ఈస్ బోత్ అండి. ఐ థింక్ కేవలం నేను ఏదో చేస్తున్నాను అనేది కాకుండా, బిగ్ బాస్ యాజ్ అ షో హ్యాస్ ఆల్సో బీన్ వెరీ బిగ్ అండ్ వెరీ సక్సెస్ఫుల్. And of course, Starma is also a very competitive channel. So when you place all these 3 together, and that's why you get the buzz. And it's కేవలం నా వల్లే అనేది మాత్రం నేను డెఫినెట్గా నమ్మనండి. ఇంత కొంత తప్పకుండా షో మీద ఉండే ఫ్యాసినేషన్ కానివ్వండి, ఛానల్ మీద ఉండే నమ్మకం కానివ్వండి, ఎవ్రీథింగ్ పుట్ టుగెదర్ బ్రింగ్స్ అవుట్ ద బజ్. సో అంటే మీ కజిన్ సిస్టర్ బాగా చూసారు అన్నారు. సో ఇప్పుడు ఆవిడ ఫీలింగ్ ఏంటంటే మీరు చేస్తున్నారు కదా బిగ్ బాస్. ఇప్పుడు తను ఫస్ట్ మామూలుగా వెళ్ళి తనకే చెప్పానేమో, ఇప్పుడు చేయాల్సి వస్తుందేమో అంటే ఎగిరి గంతేసి నువ్వు చేసే ప్రాణాలు తోడేసింది 2 రోజులు. సో ఇప్పుడు అందరికీ ఏంటంటే ఇప్పుడు వెళ్ళి ఎలా హోస్ట్ చేస్తానో చూద్దాం ఉన్నారే తప్ప ఇంకా వాళ్ళకి చేస్తున్నాను లేదా అనే టాపిక్ లేదు, ఇంకా అయిపోయింది అది. తారక్ గారు ఇక్కడండి, మీరేమో బయటేమో చాలా సరదాగా ఉంటారు అందరు నాట పట్టిస్తూ. సో మరి షో కంటెస్టెంట్ తోని ఎలా ఉండబోతున్నారు? నేను నాలాగా ఉందాం అనుకుంటున్నానండి. ఐ వాంట్ బీ మై సెల్ఫ్. అంటే చాలా అరుదుగా ఇప్పుడు మనం సినిమాలో పాత్రలు వేస్తాం, చాలాసార్లు చాలా సందర్భాల్లో ఆ పాత్రలాగా మనం ఉండవు. సో ఐ థింక్ దిస్ షో విల్ డెఫినెట్లీ బ్రింగ్ అవుట్ ద ఫన్ సైడ్ ఆఫ్ మీ, ద వెరీ మీ. ఇప్పుడు నేను మనిషిగా మామూలుగా ఎలా ఉంటాను ఇంట్లో అలా ఉండాలని కోరుకుంటాను, అలాగే ఉంటానని అనుకుంటున్నాను కూడా. సల్మాన్ ఖాన్ గారు చేసిన ఇది ఎంతో పెద్ద హిట్ అయింది. సో దాన్ని మీరు చేయడం ఎలా అనిపిస్తుంది? ప్లస్ ఆయనతోని మీకు ఉన్న అది ఏమైనా? ఇట్ ఈస్ డెఫినెట్లీ వెరీ ఛాలెంజింగ్ అండి. ఇట్ ఈస్ డెఫినెట్లీ వెరీ ఛాలెంజింగ్. But I'm sure Big Boss Telugu will be as big as Big Boss Hindi. Absolutely, yeah. So I think the market is different. So hence the program is also going to have a different positioning. And if you look at the promos are very, very differently done compared to any other market. Even if we are launched any other market, the promos are done very differently. And it's his NTR show, so it's going to be his reflection largely as well. See, చాలా మందికి have an opinion saying that Big Boss is a very serious show. But Big Boss is actually not a very serious show, if you actually think about it. It is a chance to explore yourself as a host, and contestants go good. It is a chance to explore yourself as well, and it is actually a very fun-loving show. And that's why, as Alok said, మీరు మా ప్రోమోలు చూసినట్టయితే everything is we want to bring that fun side. We don't want to make it a very serious show because it is not a serious show. So that I think we've done a good job with our promos and he has done a good job. అలోక్ గారు, తమిళ్లో ఆల్రెడీ ఒక 10 రోజులు అయింది కదా, స్టార్ట్ అయ్యి 15 రోజులు అయింది కమల్ చేస్తున్న దాని మీద రెస్పాన్స్ ఎలా ఉంది మీకు వచ్చింది? Yeah, so I will not be able to speak in Telugu. Yeah. So yesterday was their first ratings which came for Tamil. I think Tamil Big Boss has just blown the market. The channel itself has gone up by 20% up. So I think it's just rocking the way that Big Boss Tamil has worked, and we expect similar or better in this market with Tarak here.
Tarak Garu, Yeah. So this question is for both of you, sir, Alok Garu and Tarak Garu. Now, you mentioned that somewhere we're all under social media glare, and the format of the show is that there is no privacy, right? People can see what they're doing, and sometimes it also gets very humiliating, it's little uncomfortable for the contestants as well as the viewers, So, as a film celebrity yourself, you are subjected to intense scrutiny on both social media and your private life. So, can I have a comment on you? Like, what do you think of this concept of lack of privacy in general these days? See, that's what I said, Hemant. See, everyone needs to have a space. Space is very important for a person. Now, how deep are you getting into a person's private life? Depends on the other person. Now, how deep you want him to get into your private life depends on you. So, I personally think that everyone has got a say in it. Everyone needs to have a say of how much you want to expose your personal life, or how much you want to make the other person snatch your privacy, or how much you want to get your privacy away. So it depends on each individual. If you talk about me, you see me tweet. I'm not a person who tweets very regularly, on a regular basis. I tweet if I want to tweet. I get out if I want to get out. Otherwise, I'm in my house. If my door's locked, playing with my son, playing with my wife. So it depends on each individual. See, today when I say that we are on constant public glare, it is what we wanted, as not as an individual, but as a community, as people. Twitter or your social media leap doesn't happen with you or me. It happens when we all get together and want it to happen. That is technology. So technology is one person's invention, is all the other people's want. So, thanks. I couldn't agree more. I think he said, Hi, sir. This is Mahalakshmi. కనిపించట్లేదు యా ఆంధ్రప్రభ తారక్ అంటే ఎనర్జీ అంటే డ్యాన్స్. మరి బిగ్ బాస్ షోలో డ్యాన్స్ మేము చూడొచ్చా? తప్పకుండా అమ్మ, మీరు ఏదేదైతే ఇష్టపడుతున్నారో తప్పకుండా అవన్నీ కూడా ఉంటుంది. యూ విల్ డెఫినెట్లీ సీ మీ డాన్స్. థ్యాంక్ యూ. తారక్ గారు అండి, ఇప్పుడు బిగ్ బాస్ అనేది వెల్ డిజైన్ షో, కొన్ని లిమిటేషన్ ఉంటాయి హోస్ట్గా, అవన్నీ ఓవర్కమ్ చేసి దీన్ని మరో నెక్స్ట్ లెవెల్కి తీసుకోవడానికి మీరు ఏం చేశారు? అదేనండి, ఇంకా ఏం ఆలోచించలేదు. ఆ రోజు వెళ్ళే వరకు కూడా నాకేం క్లారిటీ రాదనేది నిజంగానే నేను మామూలుగా నేను చాలాసార్లు మెన్షన్ చేసినట్టు దెర్స్ నో ప్రెప్. నాకు ప్రెప్ అవ్వడం నచ్చదండి. అంటే ఒక సిస్టమాటిక్గా మనం ఇలా చేస్తే బాగుంటుంది అని ప్రెప్ అవ్వడం నాకు ఎప్పుడు ఇష్టం లేదండి. మీరు మామూలుగా ఈరోజు ఏదో ఈ మధ్య ఇగో మా డిజైనర్ అశ్విన్ వీళ్ళందరూ బలవంతం పెడితే బట్టలు వేసుకొస్తున్నాం, కానీ లేకపోతే నాకు అసలు ఇష్టం ఉండదండి. నాకు ఐ వాంట్ అంటే నాకు పొద్దునే లేచి ఏది అనిపిస్తే అది చేద్దామని. సో ప్రిపేర్ అయిపోయాం అనుకోండి, లైఫ్లో మజా లేదనేది నా పర్సనల్ ఫీలింగ్. మనం చాలాసార్లు ఫ్యూచర్ అనేది రేపు ఎల్లుండి అవులెల్లుండి అనుకుంటాం. అసలు రేపు ఎల్లుండి అవులెల్లుండి చాలా సంవత్సరాలు ముందుకు తోసేస్తాం ఫ్యూచర్ అనేది. బట్ కాకపోతే ఇప్పుడు ఇక్కడి నుంచి నేను ఆ మెట్లు నడవడం నా ఫ్యూచర్ అండి. ఇప్పుడు ఆ మెట్లు దిగి పడిపోవచ్చు, ఏదైనా అయిపోవచ్చు. సో యూ టేక్ లైఫ్ యాజ్ ఇట్ కమ్స్. అప్పుడే మనకి ఒక ఆనందం ఉంటుంది, ఒక థ్రిల్ ఉంటుంది. సో అలాగే నా ఫిల్మ్స్లో నేను చేసే పాత్రలు అవ్వచ్చు, ఈరోజు బిగ్ బాస్ షో హోస్ట్ అవ్వచ్చు. సో ఆ రోజు వెళ్ళే వరకు కూడా నేనేమి అనుకోదలుచుకోవట్లేదు, అనుకోలేను కూడా. సో ఆ రోజు వెళ్ళి ఆ రోజు మైక్ పెట్టుకుని ఆ స్టేజ్ ముందు నిల్చున్న ఆ స్టేజ్ మీద నిల్చున్న రోజు నాకు ఒకటి అనిపిస్తుంది. సో అదే గట్టి నమ్మకం అనేది, అంటే అదే పర్ఫెక్ట్గా ఉంటుంది అనేది నా ఫీలింగ్ అండి. థ్యాంక్స్ అండి. సార్, అంటే కంటెస్టెంట్స్ని తిట్టాల్సి వస్తుంది, ఎలిమినేట్ చేయాల్సి వస్తుంది. కంటెస్టెంట్స్ని తిట్టాలి, ఎలిమినేట్ అనేది నేను అదే అంటానండి. ఇట్ ఈస్ వన్ పార్ట్ ఆఫ్ బీయింగ్ అ హోస్ట్. ఇప్పుడు నేను హోస్ట్గా ఉన్నానంటే కంపల్సరీ కంటెస్టెంట్స్ని తిట్టాలి అనే అవసరం లేదు. ఉన్నాను అంటే కంపల్సరీ పొగడాలి అనే అవసరం లేదు. నేనే ఎవిక్ట్ చేస్తున్నాను అనేది కూడా కాదు. దట్ ఈస్ మనందరం రాంగ్ పర్సెప్షన్లో ఉన్నామండి. ఇప్పుడు కంటెస్ట్ని మనం ఎవిక్ట్ చేయాలనుకోండి, ఇట్స్ డన్ త్రూ ఓటింగ్. It is not Alok's wish, or it is not my wish. It's not Star Ma's wish, or it is Endemol's wish.
It is purely through voting. Voting and the It people. is purely other through housemates. public Housemates. perception and housemates. సో నేను ఎవిక్ట్ చేయడం అనేది సో నేను కంపల్సరీ తిట్టాలనేది ఉండదండి. చూద్దాం ఆ రోజు ఎలా ఉంటుందో. నెగిటివ్ థింగ్స్ పీపుల్ని ఎక్కువ అట్రాక్ట్ చేస్తాయి అనే ఒక ఇది ఉంది. అంటే లైక్ ఈ షో కూడా అదే ఒకరితో ఒకరు గొడవ పెట్టుకోవాలి, లేకపోతే ఇలా ఆ తర్వాత వాళ్ళకి మధ్యలో గొడవలు ఇవన్నీ. అండ్ రీసెంట్ జై టీజర్ కూడా నెగిటివ్ థింగ్ అండ్ ఇట్ టుక్ లైక్ ఎ స్టామ్. సో మీరేమంటారు ఈ పాయింట్ని? అంటే నెగిటివ్ థింగ్స్ నిజంగా అట్రాక్ట్ చేస్తాయి ఎక్కువ పీపుల్ని? ఇప్పుడు ఐ డెఫినెట్లీ థింక్ అబ్సల్యూట్లీ అండి. ఎందుకంటే నెగిటివ్ అనేది ఎంత స్ట్రాంగ్గా ఉంటుందంటే అది అలా కట్టలు తెంచుకున్నలాగా మన మీదకి వచ్చి పడిపోతుంది అమాంతంగా. పాజిటివ్ థింకింగ్ ఇస్ సంథింగ్ విచ్ స్లోలీ గ్రోస్ ఇన్ యూ. ఇప్పుడు మీరు నేను ఉన్నామండి, ఇప్పుడు సడన్గా నేను ఇన్స్టెంట్గా ఇప్పుడు ఇక్కడ కూర్చున్నాను, ఇప్పుడు ఈ మైక్ పడేసి వెళ్ళిపోయాను. మీకు ఫస్ట్ వచ్చే థాట్ ఏంటంటే ఎన్టీఆర్ మైక్ పడేసి వెళ్ళిపోయాడు. బట్ ఇప్పుడు పాజిటివ్గా ఆలోచించాలంటే ఈ మైక్లో నిజంగా ఏదో పురుగు వచ్చి ఉంటే పడేస్తుంటే దట్ ఈస్ ద పర్సెప్షన్ అంటాను. నెగటివ్ అండ్ పాజిటివ్ ఆర్ 2 sides ఆఫ్ ద సేమ్ కాయిన్. బట్ అన్ఫార్చునేట్లీ మనందరికీ ఏంటంటే ఒక సైడ్ని చూసేసి ఫస్ట్ యాజ్ హ్యూమన్ బీయింగ్స్ మీరే కాదండి, నేను కూడా అంతే. ఇప్పుడు ఎవరైనా నా దగ్గరకు వచ్చి ఇదిగో ఫలానా వ్యక్తి ఫలానా అలా మాట అన్నాడు అని అంటే నాకు కూడా కోపం రావచ్చు. ఎందుకంటే ఆ నెగిటివిటీ అనేది ఇట్ ఈస్ సో స్ట్రాంగ్. అందుకే మీరు చాలా పురాణాల్లో చూసినా కూడా మంచి మీద చెడు చెడు మీద మంచి గెలవడానికి చాలా కాలం పట్టింది. మంచి మీద చెడు త్వరగా గెలిచిపోయింది, కానీ చెడు మీద మంచి గెలవాలి అని అంటే కొన్ని సంవత్సరాలు కొన్ని కాలాలు పట్టింది. సో దట్ ఈస్ పాజిటివ్ థింకింగ్ అనేది. సో పాజిటివ్ థింకింగ్ ఈజ్ నాట్ సంథింగ్ విచ్ కమ్స్ ఇన్స్టెంట్లీ, ఇట్ ఈస్ సంథింగ్ విచ్ నీడ్స్ టు గ్రో ఇన్ యూ. మనం ఎలా పెరుగుతున్నామో ఒక మొక్క పెరిగినట్టు, మనం పెరిగినట్టు, మన పిల్లలు పెరిగినట్టు అలా పెరగాలి పాజిటివ్ థింకింగ్ అనేది. So, but having said that, I really don't think this has got anything to do with Bigg Boss or Jay teaser. But yeah, so. Okay, so who's next? ఇంతకుముందు మీరు ఏదైతే ఆన్సర్ చెప్పారో అది కరెక్ట్గా జైలు ఒక్కోసారి ట్రైలర్కి కరెక్ట్గా యాప్ట్ అనిపించిందండి ఎందుకో ఆ నెగిటివిటీ గురించి మాట్లాడుతున్నప్పుడు. బట్ రియల్ లైఫ్లో మీరు బాస్ సైడ్ ఉంటారా, కంటెస్టెంట్ సైడ్ ఉంటారా? బాస్ ఏం చేయమంటారు చేయాలి, పాపం కంటెస్టెంట్స్కి కావాల్సింది కూడా బాస్కి చెప్పాలి. సో ఐ టోల్డ్ ఐమ్ అ బ్రిడ్జ్. సో బ్రిడ్జ్కి ఒక సైడ్ అంటూ ఉండదు, సో అలా ఉండాలి అంతే. 2 ఒడ్లను కలిపే బ్రిడ్జ్ నేను. సో బాస్ని కంటెస్టెంట్స్ మధ్యలో బ్రిడ్జ్గానే ఉండిపోతాను. అమ్మ మీరు Can you please take the mic? Please pass the mic. Given a chance. మీరు ఇందాక అన్నారు కదా, అంటే ప్రతి ఒక్కరికి అవతల వాళ్ళ లైఫ్ గురించి తెలుసుకోవాలని ఉంటుందని. మీరు ఎట్లాంటి అనుకుంటున్న వాళ్ళ వ్యక్తి గురించి ఎవరైనా ఉందా? మా ఆవిడ గురించి, మా అబ్బాయి గురించి అండి. ఈ మధ్య అంటే మొన్నటి వరకు చాలా బ్యూటిఫుల్గా నువ్వు నాన్న కోసం పుట్టావా అమ్మ కోసం పుట్టావా అంటే నాన్న కోసం అనేసాడు. ఈ మధ్య ఈ షూటింగ్ నాకు పొద్దున్న 9 నుంచి 9 వరకు పెడుతున్నారండి. మా వాడు కొత్తగా స్కూల్ మొదలైంది. సో పొద్దున్నే నేను 7ంటికి వెళ్ళిపోయే టైంకి లేవట్లేదు, వచ్చేసే టైంకి పడుకొని పోతున్నాడు. సో ఈ గ్యాప్ ఒకటి మొదలైపోయేసరికి ఇందాక కరెక్ట్గా ఇక్కడ రాబోతుంటే లేచాడు, నాన్న అని అరుపరిచి వచ్చాడు నా దగ్గరికి. సరే కూర్చొని నీకు నాన్న అంటే ఇష్టమా అమ్మ అంటే ఇష్టమా అంటే అమ్మ అనేసాడు. ఇది మనకి తెలియకుండా ఎలా జరిగింది? సో బేసిక్ ఇప్పుడు నాకు అర్జెంటుగా నేను వెళ్ళిపోయిన తర్వాత షూటింగ్కి మా ఆవిడ మా అబ్బాయి కూర్చొని ఏం చెప్తుంది. సో సో ఇప్పుడు మొత్తం మా అబ్బాయిని తన సైడ్కి తిప్పేసుకుంటుంటాను. సో అది నచ్చట్లేదు. వాళ్ళిద్దరు లైఫ్ని ఒకసారి ప్రైవేట్ లైఫ్లో ఒకసారి తొంగి చూద్దామని బాగా కోరిక ఉంది. వాళ్ళని ఏమైనా షోకి ఏమైనా తీసుకొస్తారా? అబ్బాయి ఇస్ స్టిల్ అ కిడ్ అండ్ Franti is very busy with అబ్బాయి and I have no clue if they're going to come to the show or not. మీకు ఎవరైనా ఇన్స్పిరేషన్ ఉన్నారా ఈ షో అంటే మీరు ఎమ్యులేట్ చేయడం కాదు, పర్సనల్గా ఒక ఈ షో ఇట్లాంటి షో చేయడానికి? నథింగ్ అండి, నథింగ్ అట్ ఆల్. ఇప్పుడు నాకు ఇన్స్పిరేషను మా తాతగారు. మా తాతగారు ఎప్పుడు షోను హోస్ట్ చేయలేదు కదండి. మీరు ఇప్పుడు సో తాతగారి డెఫినెట్లీ ఇంకా ఆయనే ఇన్స్పిరేషన్ నాకు. తాతగారి మీద ఇప్పుడు బయోపిక్ తీస్తున్నారని ఒక ఆలోచన వార్త కూడా బయటకు వచ్చింది కదా, దాని మీద మీ ఏమంటే రామారావు గారు ఒక కుటుంబానికి సంబంధించిన వ్యక్తి కాదనేది నా ప్రగాఢ నమ్మకం అండి. రామారావు గారు తెలుగు ప్రజల ఆస్తి, తెలుగు ప్రజల సొత్తు. రామారావు గారిని మనం ఎలా చూపించాలనుకుంటున్నాం, రామారావు గారి మీద ఏం చేద్దాం అనుకుంటున్నాం, అది తెలుగు వాళ్ళ మీద, అది పూర్తిగా తెలుగు వాళ్ళ ఆస్తి. సో తెలుగు ప్రజలందరూ కలిసి తీసుకున్న నిర్ణయం అయితే అసలు అంటే వర్మ గారు కొన్ని ఏదో కాంట్రవర్సీలు కూడా చూపిస్తాను అని చెప్పేసి అది వచ్చే వరకు ఆగదాం అండి. నాకు కూడా పెద్ద దాని గురించి ఐడియా లేదు.
బాబాయ్ మరి చేస్తారని కూడా ఒక ఆలోచన. ఏంటి బాబాయ్ కూడా ఒక దాని మీద ఆ ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నట్టుగా. బ్రహ్మాండం కదండి. థ్యాంక్ యూ సో My మచ్. question ఛాన్స్ is వస్తే to మీరు ఏదైనా Alok. దానిలో ఏదైనా చేయడానికి అవకాశం ఉందా? ఇంకేం ఆలోచించలేదండి. థ్యాంక్ యూ. అలోక్, సో అంటే కేబీసీ చూసుకుంటే యూ గైస్ ఆప్టెడ్ నాగార్జున గారు అండ్ చిరంజీవి గారు. సో కమింగ్ టు బిగ్ బాస్, వై తారక్ అంటే లైక్ యంగర్ జనరేషన్ నుంచి తారక్నే తీసుకోవాలి అనే ఇది. So it's always about the, every format, every project, every program has its own requirements, and it's always about the fitment. But I think in this case, when we met Tarak the first time, I think the magic happened. We loved and liked each other so much that I think we just nothing else come to our mind, and we just wanted to go with him. Thank you. Any more questions? బాలీవుడ్లో Sir, can you please Can you have the pass mic, the please? mic? Can't hear. Mic తీసుకోరా. Totally, how many episodes you are planning? 71. Is there any sequel after that? So it's very difficult to predict at this point in time, but let's see, I think. Not planned at the moment, anything. సార్ తారక్ గారు, ఈ మనకి ఇంతకుముందు షోస్ వచ్చినాయి, చిరంజీవి గారిది నాగార్జున గారిది, ఒక ఎక్స్పెక్టేషన్ ఉండింది. మీరు వస్తున్నారంటే ఇప్పుడు ఇది చాలా హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఇది మీకు ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా? It's too early to even talk about it అండి. బట్ I would like to take everything on the positive side. డెఫినెట్గా ప్లస్ అవుతుందని నమ్ముకుంటున్నాను. Thank you. And the next would be the last question. Are you done? Okay, thank you so much.